చంద్రుడు సస్యాధిపతి శుక్రుడయ్యాడు, ధాన్యాధిపతి బుధుడయ్యాడు, రసాధిపతి రవి అంటే సూర్యుడు. పరభవన సంవత్సరంలో బృహస్పతి రాజత్వం, కుజునకు మంత్రిత్వము, చంద్రునికి సేన అర్ఘ్య మేధాధిపత్యము, శుక్రునికి సస్య నీరసాధిపత్యములు, బుధునకు ధాన్యాధిపత్యము, రవికి రసాధిపత్యము, శ్రీకృష్ణునికి పశుపాలక స్థాన రక్షణత్వములు ఉన్నాయి. వర్ష లగ్నం ఆపేక్ష లగ్నమందు రవిచంద్ర శుక్ర శనులు, చతుర్థ కేంద్రమున బృహస్పతి, షష్టమున కేతువు, వ్యయమందు కుజుడు బుధ రాహువు స్థితి. జగల్లగ్నాపేక్షచే లగ్న కేంద్రమున బృహస్పతి, తృతీయమందు కేతువు, నవమందు చంద్రరాహువులు, దశమందు కుజ బుధ శనులు, లాభస్థానమున రవి శుక్రుల స్థితి మొదలగు శుభయోగములచే భారతదేశ ప్రజల జన జీవన ప్రమాణాలు పెరుగుట, దేశంలో సమస్యలు క్రమేపీ తొలగిపోవుట, సమాజంలో కుటుంబ విలువలు మానవతా విలువలు పెరుగుట, విడాకుల సంఖ్య తగ్గుట, గల్ఫ్ దేశాలతో నూతన వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు దిగుమతులు పెరుగుట, విద్యా న్యాయ వ్యవస్థలలో నిర్మాణాత్మక సంస్కరణలు, ఉన్నత పదవుల్లో స్త్రీలకి ప్రాతినిధ్యం పెరుగుట, ఇద్దరు స్త్రీలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించు అవకాశము, వాణిజ్య రంగంపై విదేశీ ఆంక్షలను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనుట, ఎన్ని అవరోధాలున్నను ఆర్థిక స్థితి మెరుగుపడుట, అంతర్జాతీయ వేదికలపై శత్రు దేశాల ఆరోపణలను, కొన్ని శక్తుల ప్రయత్నాలను న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనుట, తూర్పు భారతదేశంలో అభివృద్ధి సానుకూల పరిస్థితులు, తెలంగాణలో ప్రభుత్వ సమర్థతచే ఆర్థిక స్థితి మెరుగుపడుట, రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి, విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ రూపొందించుట, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనుట, చిత్ర పరిశ్రమ మీడియా రంగంలో అభివృద్ధి, చిత్ర పరిశ్రమలోని వ్యక్తులకు మీడియా ప్రతినిధులకు ఖ్యాతి, వడగాల్పుల అధికము ఉండుట, నిత్యావసర ధరలు పెరుగుట, రాజకీయ వ్యవస్థలో లోపాలను సవరించుటకు కేంద్రం ప్రయత్నాలు, ప్రతిపక్ష పార్టీలు బలహీనపడుట, సముద్రగర్భ పరిశోధనలో కొంత అవరోధం కలుగుట, భారత్లో సామాజిక